మాయ అనే దాని వల్ల జీవుడు అజ్ఞానవంతుడయ్యి భగవంతుని చేరలేకపోతున్నాడు అని చెప్పుకున్నామండి. అది జరిగింది. ఈ మాయ భగవంతుడి ఆధీనంలో ఉంటుంది. అంటే ఈ మాయ ఈ జీవుడికి ఆవరించడానికి గల కారణం ఆ జీవుడి యొక్క గత జన్మ వాసనలు కర్మ ఫలాలను బట్టి వస్తుందంటారా? మొత్తం అందరికీ కూడా ఈ మాయ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఎక్కువలు తక్కువలు ఉంటాయి. వాళ్ళ స్థితిని బట్టి అని అంటే వాళ్ళు ఈ జ్ఞాన మార్గంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పల్సగా ఉంటుంది. కర్మ మార్గంలో ఉన్నారనుకోండి, ఒకరు మందంగా ఉంటుంది. అందుకని అందరికీ మాయ అనేటువంటిది ఉంటుంది. కానీ అందరూ ఒక రకంగా ఉంటున్నారా? ఇప్పుడు అందరూ భగవంతుడి వైపు తిరిగారా? ఎందుకని కొంతమంది అసలు భగవంతుడే లేడు, ఎవడయ్యా భగవంతుడు, రమ్మన్నా ఎదురుగా అని అంటుంటారు. మరి ఇప్పుడు వాళ్ళ సంగతి ఏమిటి? అందువల్ల ఏమిటనంటే అందరికీ మాయే. అసలు ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల మీద ఆసక్తి ఎవరికైతే ఉందో వాళ్ళంతా మాయలో ఉన్నట్టే. కాకపోతే ఎక్కువలు తక్కువలు, కొంతమంది ఎక్కువగా ఉంటుంది, కొంతమంది తక్కువ.